మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ ఉదయకాలం మరొక వాగ్దానాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని మనకిచ్చాడు. దేవుడు ఈ నిత్య సంతోషం, నిత్య ఆనందం మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం ప్రతిరోజు కృపా వాగ్దానాన్ని వింటూ ఆ వాగ్దానం ప్రకారంగా జీవిస్తూ మనం ఇంకా వృద్ధి చెందుతూ దేవుని మహిమ కొరకు జీవించడానికి ఇష్టపడదాం. ఉదయకాలం దేవుడు మనకిస్తున్నటువంటి కృపా వాగ్దానం ఏంటంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 25వ వచనం. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. ఇదిగో భక్తిహీనులు అటండి సుడిగాలి వీచగా వారు లేకపోతారు, నాశనమైపోతారు. అంటే ఇప్పుడు వారు భక్తిహీనులు ఎలా ఉన్నారంటే చాలా స్థలాలలో వారు చాలా చాలా ధనవంతులు అయిపోతున్నారు, చాలా వృద్ధి చెందుతున్నారు. అన్ని విషయంలో వారు ముందు ఉంటున్నారు. కొంతమంది అనుకుంటున్నాం, అయ్యో నేను నీతిగా భక్తిగా యథార్థంగా జీవిస్తున్నాను కదా, 100కు 100 పాళ్ళు ఖచ్చితంగా దేవుడి పని నేను చేస్తున్నాను, దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను. ఇదిగో వాడేంటి ఆమె ఇదిగో చాలా నీచంగా బ్రతుకుతుంది, కానీ ప్రభు అనగానే ఆమెకు అన్ని కార్యాలు జరిగిపోతున్నాయి, నా జీవితంలో ఒక్క కార్యం కూడా జరగట్లేదు, నేను ఎంత భక్తిగా ఉన్నా నా జీవితంలో ఎందుకు జరగట్లేదు అని ఒక్కొక్కసారి మనకు కూడా ఆలోచన వస్తుంది. కానీ ఏమాత్రం కూడా ఆ విధంగా మనం అనుకోవద్దు. నీతిమంతులను చూసి భక్తిహీనులను చూసి వ్యసన పడొద్దని దేవుడు చెప్తున్నాడు. తప్పకుండా మన నీతి మన ముందర నడుస్తుందండి. మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు మన గుడారాన్ని వర్ధిల్లింప చేస్తారన్నాడు. ఇదిగో బండ మీద కట్టబడిన పునాది ఏ విధంగా ఉంటుందో, ఇసుక మీద కట్టబడిన పునాది ఏ విధంగా ఉంటుందో దేవుడు మనకి వాటి తారతమ్యాన్ని చూపించాడు కదా. ఇదిగో బండ మీద కట్టబడిన పునాది ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా, ఎన్ని సెలయేర్లు వచ్చినా అది ఏమాత్రం కూడా తొణకదు, బెణకదు, ఖచ్చితంగా అది నిలబడి ఉంటుంది. కానీ ఇసుక మీద కట్టబడిన పునాది ఎలా కట్టడం ఏమవుతుందంటే అది గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా ఏ టైంలో కూలిపోద్దాం అని భయం అది కూలిపోద్దండి. నిజంగా పెద్ద తుఫాన్ వస్తే అది వెంటనే కూలిపోద్ది. కానీ ఈ జీవితం, ఈ ఆత్మీయ జీవితం కూడా అటువంటిదే. ఇదిగో ఒకవేళ ఇప్పుడైతే ఆ భక్తిహీనుడు చాలా చాలా బాగా బాగుండొచ్చు, అన్ని విషయంలో బాగా వాడు వర్ధిల్లి ఉండొచ్చు, వారు మంచి బిల్డింగ్ కట్టుకోవచ్చు, లేకపోతే చాలా ఆస్తి కొనుక్కోవచ్చు, చాలా వారి బిడ్డలు మంచి మంచి ఉద్యోగాలు చేయొచ్చు, వారు అనుకున్నవన్నీ నెరవేర్చుకోవచ్చు. కానీ ఒకనొక దినాన్ని అవన్నీ కుప్పకూలిపోతాయి. ఎందుకంటే వాడు అవినీతి వారు ముందర నడుస్తుంది, వారు దుర్మార్గం వాడు ముందు నడుస్తుంది. వాడు దేవుని భయపడకుండా వాడు లోకానుసారంగా విచ్చలవిడతనంగా జీవిస్తూ ఇదిగో వాడు నాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నాడు. కానీ వాడి వైపు నువ్వు చూడద్దు. కానీ ఇదిగో నీ నీతిని ముందు నడుస్తుంది. తప్పకుండా నువ్వు నీతిగా యథార్థంగా భక్తిగా ఉన్నట్లయితే ఒకవేళ ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి తుఫాన్లు వచ్చినా, ఎటువంటి ఆటంకాలు వచ్చినా, ఇదిగో ఈ దినాన్ని కడుపు నిండా నువ్వు ఆహారం తినలేకపోయి వచ్చినా, నీ వ్యాపారం వృద్ధి లేకుండా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఇదిగో నువ్వు చేస్తున్న పని సఫలం అవ్వకపోయినా, ఒకవేళ నువ్వు అనుకున్న ఉద్యోగం నీకు రాకపోయినా, నీ రుణాలు తీరకపోయినా, దేవుడి కొరకు నీవు నీతిగా బ్రతికినట్లయితే ఇదిగో నీతిమంతిని కట్టడము నీ స్థిరముగా ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. ఆ మాట నువ్వు నమ్ముతావా? ఈ దినాన్ని తప్పకుండా ఆ నీతిని నువ్వు కాపాడుకో, ఆ భక్తిని నువ్వు కాపాడుకో. దేవుని యందు భయభక్తులు కలిగి ఎంత మాత్రము కూడా నువ్వు ఆ భక్తిని విసర్జించకుండా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఇదేనా నువ్వు ఏ కోరికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో, ఏ ఆశతో దేవుని అడుగుతున్నావో తప్పకుండా దేవుడు నీ కోరికను తీరుస్తాడు. నీ నీతిని మాత్రం ఎప్పుడు కూడా నీ విడిచిపెట్టకుండా ఉండు. చిన్న ప్రార్థించుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రి, వందనాలయ్యా. ఈ ఉదయకాలం నీ కృపావాగ్దానం వింటారు నీ బిడ్డలు. అయ్యా ఇదిగో తండ్రి, వారి జీవితంలో కార్యాలు జరగక అయ్యా ఇంత నీతిగా ఉంటున్నాం, ఇంత భక్తిగా ఉంటున్నాం, కానీ మాకు ఈ కార్యాలు జరగట్లేదు, నా బిడ్డకి వివాహం అవ్వట్లేదు, లేకపోతే నాకు కుమారుడికి ఉద్యోగం రావట్లేదని, ప్రభా నాయన ఇదిగో నా రుణాలు తీరట్లేదని, అయ్యా నా కుటుంబంలో సమస్యలు పోవట్లేదని, నాకు కుటుంబంలో అయ్యా బ్లేమరకం కలుగుతుందని, ఏ బిడ్డ అయితే ఏ చింతతో ఉందో ప్రభా, తను అనుకున్నవి ఏవి నెరవేర్చబట్టలేదో, ఒకవేళ భయంకర వ్యాధి తన నుండి పోకుండా ఆ వ్యాధితో
రోగాలతో మొత్తబడుతూ ఉందేమో, ఒకవేళ నాయన ఇదిగో తనకున్న వ్యాధి ఇదిగో నాయన నా నుండి పోదని ప్రభా మీ అనుమానం పడుతుందేమో, తప్పకుండా ఇది నా వాగ్దానం ద్వారా ధైర్యపరచు, బలపరచు. నీతిమంతుని ప్రార్థన నేను ఆలకిస్తున్నాను, రుజువు చేస్తున్నావు. నీతిమంతుని కట్టడం అది స్థిరముగా ఉంటుందని చెప్పావు ప్రభా. ఆ రీతిగానే ప్రభా భక్తిహీనులు కట్టడం అది కూలిపోద్దు, కానీ నీతిమంతులు కట్టడం స్థిరంగా ఉంటుందని చెప్పు. ఆ రీతిగా వారి విశ్వాసం మంచి పునాది మీద వేయబడి ప్రభా అది నిలకడగా ఉండి ప్రభా వర్ధిల్లునట్లుగా మీరే దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దీవెన తైలాభిషేక పండుగ సెప్టెంబర్ 2 అనగా మొదటి బుధవారం మంచి సమయం ప్రార్థన యందు దైవజనులు ప్రత్యేక తైలముతో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయబడును. దైవజనులు మరియు సంఘము ప్రత్యేక ఉపవాసముతో మీ యొక్క క్షేమము, రక్షణ, స్వస్థత కొరకు ప్రార్థించెదరు. మీ కుటుంబ సభ్యులతో కలిసి రండి, దేవుని ఆశీర్వాదములు పొందండి. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది జకరియా గారు. చిన్నమంద సత్య సువార్త, దీవెన గ్రౌండ్, కె గంగవరం. ఫోన్ నంబర్ 9494246622.